లబోదిగా ఆలయ విధిని మనసును మార్చుకో లబోదిగా ఆలయ విధిని మనసును మార్చుకో ఒక మనసులో ఇరు విధముల వైఖరులను మార్చుకో లేదంటే యెహోవా వాటితో నిన్ను నెట్టును మరణమో జీవనమో మరణమో జీవనమో కావలసినదేదో తీర్మానించు కావలసినదేదో తీర్మానించు ఆనందాల కన్నీరు వేదనల కన్నీరు ఒకే కంటిలో నుంచి వచ్చేను ఆనందాల కన్నీరు వేదనల కన్నీరు ఒకే కంటిలో నుంచి వచ్చేను తిట్టడాలు పొగడడాలు ఎందుకయ్యా రెండు కూడా నీ నోటే రావాలి ఆనందాల కన్నీరు వేదనల కన్నీరు ఒకే కంటిలో నుంచి వచ్చేను ఆనందాల కన్నీరు వేదనల కన్నీరు ఒకే కంటిలో నుంచి వచ్చేను ఎవరికి దుఃఖం ఎవరికి గొడవలు అమ్మా ఎవరికి తగవులు ఎవరికి బాధలు ఎవరికి వ్యాధులు ఎవరికి మైకాల కన్నులు అయ్యా ఎవరికి మైకాల కన్నులు మధుపానపు వ్యసనంలో నున్న వారికి కళ్ళు సారాలోకమని జీవులందరికీ మధుపానపు వ్యసనంలో నున్న వారికి కళ్ళు సారాలోకమని జీవులందరికీ ఎవరికి వేదన ఎవరికి దుఃఖం ఎవరికి గొడవలు అమ్మా ఎవరికి తగవులు పాత్ర చూడ మెరుపులు మెరిసేను పడకండి మైకంలో మెల్లగా మిములాగును మధుపానపు పాత్ర చూడ మెరుపులు మెరిసేను పడకండి మైకంలో మెల్లగా మిములాగును తెలియకుండా కూల్చు పాము ఓలి కరచు తెలియకుండా కూల్చు పాము ఓలి కరచు ఎవరికి వేదన ఎవరికి దుఃఖం ఎవరికి గొడవలు అమ్మా ఎవరికి తగవులు ఎవరికి బాధలు ఎవరికి వ్యాధులు ఎవరికి మైకాల కన్నులు అయ్యా ఎవరికి మైకాల కన్నులు విషజలమును ధనమిచ్చి కొంటే వ్యసనానికి బానిసగా మిమ్ములది మార్చు తాకరాని విషజలమును ధనమిచ్చి కొంటే
వ్యసనానికి బానిసగా మిమ్ముల అది మార్చు, గతిని కూడా మార్చు, ఆయువుని తుంచు, గతిని కూడా మార్చు, ఆయువుని తుంచు. ఎవరికి వేదన, ఎవరికి దుఃఖం, ఎవరికి గొడవలు, అమ్మా ఎవరికి తగవులు, ఎవరికి బాధలు, ఎవరికి వ్యాధులు, ఎవరికి మైకాల కన్నులు, అయ్యా ఎవరికి మైకాల కన్నులు. బ్రాంది కళ్ళు జీవదాహము తీర్చవు, జీవజలం ఇచ్చి యేసు నీ దాహం తీర్చేను. విస్కీ రమ్ము బ్రాంది కళ్ళు జీవదాహము తీర్చవు, జీవజలం ఇచ్చి యేసు నీ దాహం తీర్చేను. మరలిరా మారిరా యేసు బాట నడచిరా, మరలిరా మారిరా యేసు బాట నడచిరా. ఎవరికి వేదన, ఎవరికి దుఃఖం, ఎవరికి గొడవలు, అమ్మా ఎవరికి తగవులు, ఎవరికి బాధలు, ఎవరికి వ్యాధులు, ఎవరికి మైకాల కన్నులు, అయ్యా ఎవరికి మైకాల కన్నులు. ఎవరికి వేదన, ఎవరికి దుఃఖం, ఎవరికి గొడవలు, అమ్మా ఎవరికి తగవులు. పొడి చేస్తాడు, అదే పొగిడితే పడిపోతాడు. నీ ప్లాన్ కి ఎవరైనా పడిపోవాల్సిందే. రాజన్న రారా వర్ట్ రా. ఏంటి విశేషాలు? ఒకసారి లెగన్నా. దేనికిరా? ఒకసారి లెగన్నా ప్లీజ్ అన్నా. భుజం తట్టన్నా, భుజం తట్టన్నా. దేనికిరా? అరే తట్టన్నా, కొంచెం అరే తీరా. ఏంట్రా ఇది? మంచి పోజివ్ అన్నా. దేనికిరా ఇది? తీరా అన్న మంచి పోయిందా? తీరా అన్న మంచి పోజివ్ అన్నా, మంచి పోజివ్ అన్నా. ఇంకోటి మంచిగా ఇంకో పోజి అన్నా. అదే బాగా తీరా. ఇది రాజన్న స్టైల్ అంటే. అదే దేనికంటే పోజులు ఇవ్వన్నా. వెళ్ళొస్తా ఉన్నాయి అన్న. అసలు ఏంట్రా సస్పెన్స్? అసలు విషయం ఏంటో చెప్పరా? విషయం ఏంటంటే ఎల్లుండి నీ పుట్టినరోజు కదన్నా, టాప్ లెవెల్ చేద్దాం అనుకుంటున్నాం. మినిస్టర్స్ తో సన్మానం, నీ ఫోటోలు కటౌట్లు చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసామన్నా. బాగుందిరా. ఎంతవరకు ఖర్చు వస్తుంది ఏంటి? సుమారు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంతేనా? మరి అంత డబ్బు మీ దగ్గర ఉందా? మా వెనక నువ్వు ఉండగా డబ్బుతో 2 లక్షలు వద్దులే అన్నా. అరే 3 లక్షలు తీసుకోరా. కానీ ఫంక్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉండాలి. అదంతా మాకు వదిలే అన్నా, చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాం. అద్దరు కొట్టేస్తాం. బ్యాగ్ పట్రా. ఏయ్, 3 లక్షలు గ్రాండ్ గా ఉండాలి. మాకు వదిలే అన్నా, నువ్వే చూస్తావుగా. వస్తావునా? ఆగండి. ఇంత మంచి పనిని మందుతో సెలబ్రేట్ చేసుకోవాలరా? ఓకేనా? అయ్యా అలాగేనయ్యా. కూర్చో అన్నా, కూర్చో. అవునా రాబర్ట్? అన్నా ఇవాళ సండే కదరా, నువ్వు చర్చికి వెళ్ళావా? నేను వెళ్ళను. అదేంట్రా, మీ నాన్న పెద్ద పాస్టర్, మరి నువ్వేంటిలా? టైంకి అన్ని అందించే నువ్వే మా దేవుడివి,
ఇదేమో చర్చ్, వాళ్ళది పరలోకం, మనది మందులోకం. ఇది కరెక్ట్ గా చెప్పాడన్నా. వీడి నాన్న 24 గంటలు చర్చిలో పాస్టర్ గా ఉంటాడు. వీడు ఎప్పుడు చూసినా మనతో మందులో మురుగుతాడు. బుజ్జిగా నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? ఎప్పుడు చూసినా రాజన్న కాళ్ళ దగ్గర పడి ఉంటావు. ఒరే రాబర్ట్, నేను బుజ్జిగాడు ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి వెళ్ళి జీసస్ కి హ్యాపీ బర్త్డే చెప్తాం, గుడ్ ఫ్రైడేకి గుడ్ బై చెప్తాం. నువ్వు అది కూడా చెప్పావు కదరా. ఈ రాజన్న దగ్గర గొడవలు ఉండొద్దు. లైఫ్ లో కైపు ఉండాలి కానీ నైఫ్ ఉండదురా. కైపు అంటే మందు, మగువ. అవును. బ్రేక్ డాన్స్ చేద్దాం. హలో అన్నా, నేను కిరణ్. అదేనా ఆ కోర్టు కేసు మనమే గెలిచాం. చెప్పు ఓడిపోయాడు. మనది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కేసు గెలిచాము. ఎంజాయ్. ఇది నమస్కారం అండి. నమస్తే. ఇంకా నిలబడి ఉన్నారండి? కూర్చోలేదు. అనిత, సదానందం గారు, రాజేష్ గారు వచ్చారు. కొంచెం టీ పట్రా. అలాగేనండి. మీకోసమే చూస్తున్నాను సార్. మీరు చెప్పినట్టే ఇన్సూరెన్స్ చేసి ఆత్మహత్య చేసుకొని మీ బాకీ తీర్చేస్తాను సార్. టీ తీసుకోండి. అప్పు చేయటం నిప్పు కన్నా ప్రమాదకరమైందని మేము తెలుసుకున్నాం. కానీ మమ్మల్ని బ్రతికించడం కోసం ఆయన్ని అప్పు చేయక తప్పలేదు. ఆయన లేకుండా నేను నా పిల్లలు అనాథల్లా బ్రతకలేమండి. అందుకని అందరూ కలిసి చచ్చిపోదాం అనుకుంటున్నారు. అవునండి. వద్దమ్మా, ఇలాంటి తప్పులు ఎప్పుడూ చేయొద్దు. అందుకేనమ్మా మీ చావులో డబ్బును వెతుక్కుంటూ రాలేదు, బ్రతుకును వెతుక్కుంటూ వచ్చాం. అప్పైనా నిప్పైనా అందరూ బాగుంటానికే అది ఉపయోగపడాలి. ఆస్తి కోసం అమ్మని, ₹1 కోసం అన్నని నరికి చంపే వాళ్ళున్నారు. అలాంటి బ్రతుకు మాకొద్దు. అందుకే మీ బ్రతుకు ఒక దారి చూపిద్దామని వచ్చాం. అవును కుమార్, నువ్వు ఒక మంచి డ్రైవర్వి. మాకు తెలిసిన లారీ ఓనర్ తో మాట్లాడొచ్చాము. అతను నీకు 6,000 రూపాయలు జీతం ఇస్తాడు. అందులో 3,000 రూపాయలు మా బాకీ కింద కట్టు. ఆ మిగతా 3,000 నీ కుటుంబానికి వాడుకో. అద్భుతం సార్. మా జీవితంలో ఇలాంటి గెలుపు ఒకటి వస్తుందని మేము ఊహించలేదు. మీరు చేసిన ఈ సహాయానికి నేను చేతులెత్తి దండం వద్దు, పెడతాను. అలా చేయకండి. కృతజ్ఞత మీరు చేసే పనిలో చూపించండి. అలాగే సార్, అలాగే. ఈ ఒక్క అవకాశం చాలు నన్ను నా కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి. సరే, మేము వెళ్తాం. త్వరగా రెడీ అయ్యి ఈ అడ్రస్కి వచ్చేయి. అలాగే, తప్పకుండా జాయిన్ అవుతాను సార్. పదండి. ఏంటండి ఇదంతా? ఇదంతా కళ నిజమా? అంతా ప్రభు చేసిన అద్భుతం అనిత. ఫాదర్ చెప్పిన మాట నిజం. ఇక నుంచి మన జీవితాలను
ఆ ప్రభువుకి అంకితం చేద్దాం. మా అన్న అయితే అసలు ఇంటికే రావద్దన్నాడు. నాకు ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేవురా, హ్యాపీ. నువ్వు చెప్పింది కరెక్ట్ రాజానా. ప్రపంచంలో నీ అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. కానా పీనా సోనా నీ పాలసీయే కరెక్ట్ అనా. అంతేనా? మనలాంటి భక్తుల్ని తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజన్న గాడ్రా. గాడ్రా. అందుకే కదరా అన్న ఫోటోకి అందరూ దండేసి మరీ దండం పెడతారు. కరెక్ట్ గా చెప్పావరా. I am God. అసలు దేవుడు ఎక్కడున్నాడ్రా? డబ్బున్నవాడే దేవుడు. ఆ డబ్బు కోసము అందరూ ఆ దేవుడు ముందు చేతులు కట్టుకొని మరీ నిలబడతారు. నేనే ఐ యామ్ గాడ్. నేనే దేవుడిని. అల్లా రాజనా, కోర్టులో కేసు ఆ రెడ్డపై గెలిచాడనా? 25 ఎకరాల మంది కాదంటనా అన్నా? రాజనా ఏంటి 25 ఎకరాల ఆస్తి నాది కదా? 25 ఎకరాల ఆస్తి అంటే ఈ దేవుడు రాజనా 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 అన్నా అన్నా రాజనా ఏమైనా రాజనా ఏమైందా హలో డాక్టర్ గారు. చెప్పు బుజ్జి. మా రాజానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారండి. త్వరగా రండి సార్. ఏమైంది? రండి డాక్టర్ గారు. సడన్ గా మా దేవుడు గుండె పట్టుకుని పడిపోయాడు. రండి. తప్పుకో బాబు. సారీ, మీ రాజన్న చనిపోయాడు. మనకి ఎక్కడాడు? రాజన్న లేడు. గారు, ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రకారము నీవు యేసు ప్రభు రాజ్యంలో 100 పట్టణాలకు రాజువై ఏలబోచున్నావు. 100 పట్టణం అవడానికి నాకేం అర్హత ఉంది? ఉంది. భూలోకంలో ఉన్నప్పుడు మీ సంఘ కాపరికి నీ ఆదాయంలో 10వ భాగం సమర్పించావు. నీవు సమర్పించిన ఆ ధన సహాయంతో మీ సంఘ కాపరి ఏం చేశారో తెలుసా? ఆ డబ్బును మీ సంఘ కాపరి టీవీలో సువార్తను ప్రకటించుటకు, సువార్త సభలు ఏర్పాటు చేయుటకు, ఆత్మీయ పుస్తకాలు ముద్రించుటకు మరియు
జేఎల్ఎం బైబిల్ కాలేజ్ కొరకు ఉపయోగించారు. అలాంటప్పుడు ఇన్ని మంచి పనులు చేసిన మా సంఘ కాపరి 100 పట్టణాలకి రాజు కావాలి గాని నేనెలా అవుతాను? నీకు వాక్యం తెలియక పొరపాటు పడుతున్నావు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యుద్ధానికి వెళ్లేవాడికి ఎంత బహుమానమో యుద్ధ సామాను వద్ద కాపులా కాయువాడికి అంతే బహుమానం. నీవు మీ సంఘ కాపురికి ధనమివ్వకుంటే ఆయన ఇన్ని మంచి కార్యములను ఎలా చేయగలిగేవారు? దూతగారు, భూలోకములో నేనిచ్చిన 10వ భాగములో నేను నా కుటుంబం దీవించబడాలని, నా పిల్లలు బాగా చదవాలని ఇచ్చాను. అంతేగాని ఈ పరలోకంలో నాకింత గొప్ప బహుమానం దొరుకుతుందన్న సత్యం నాకు తెలియదు. నీకు తెలియకుండానే నువ్వెంతో మేలు చేశావు. నువ్విచ్చిన ధనంతోనే మీ సంఘ కాపరి టీవీలో వాక్యం ప్రకటించారు. ఆ వాక్యం విని విశాఖపట్నంలో 10 మంది రక్షింపబడ్డారు. అదిగో చూడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతేకాదు, నువ్విచ్చిన 30,000 రూపాయల విరాళంతో మీ సంఘ కాపరి వ్రాసిన సత్యమే జయిస్తుంది అనే పుస్తకం ముద్రించబడింది. విజయవాడలో దాన్ని చదివి 10 మంది కుటుంబాల వారు రక్షణ పొందారు. అదిగో చూడు. అలాగే మెదక్లో ఉన్న చర్చిని చూడు. అదే విధంగా హైటెక్ సిటీలో ఉన్న చర్చిని చూడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసావా మేరీ, మన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన జేమ్స్ కి ఎంత ఘనత దక్కిందో. అవునండి, మన దగ్గర పనిచేసిన జేమ్స్ ని యువరాజుని చేస్తుంటే ఇక మనల్ని చక్రవర్తులు చేస్తారేమో. మాథ్యూస్, మేరీ, నా ముందుకు రండి. మాథ్యూస్, ఈ జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్న ప్రకారము మీరు భూలోకంలో ఉన్నప్పుడు నామకార్థ క్రైస్తవులుగానే జీవించారు. పేరుకు మాత్రమే మీరు క్రైస్తవులు. మీ రాబడిలో 10వ భాగం కూడా ఇవ్వలేదు, గుర్తుందా? ఈ గ్రంథంలో రాయబడిన ప్రకారము వేషాలు మార్చి ఎంతో మందిని మోసం చేశారు. తూటగారు, నేను మా సంఘంలో స్త్రీల సమాజానికి ప్రెసిడెంట్ని, మా వారు ట్రెజరర్. ఎన్నో మంచి పనులు చేసి పేరు సంపాదించుకున్నాం. ఆ మంచి పనులు మురికి గుడ్డలతో సమానం. అయినా నీ భర్త యొక్క రహస్య జీవితం చూడు. మమ్మీ, పోయిన ఆదివారం డాడీ చర్చికి ఎందుకు రాలేదు? డాడీకి ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుందమ్మా, అందుకనే రాలేదు. మీరు వెళ్ళి పడుకోండి. సరే మమ్మీ, పడుకుంటాం. సరే మమ్మీ. ఇంత నీచానికి దిగజారుతావా? 1 కాదు 2 కాదు, ఇతను చేసిన పాపాల చరిత్ర చాలా పెద్దది. చర్చిలో మాథ్యూస్ గా, బయట మారయ్యగా చలామణి అయ్యాడు. ప్రాంతీయ, భాష, కులమతాలను రెచ్చగొట్టాడు. సంఘక్షేమాన్ని పక్కన పెట్టాడు. సంఘ కాపరికి అడ్డుగా నిలిచాడు. అవకాశం ఉండి దేవుని సేవ చేయలేదు. 10వ భాగం ఇవ్వకపోగా ఇచ్చేవారిని చెడగొట్టాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం, చర్చిలో ట్రెజరర్ గా ఉండి దొంగ సంతకాలు చేసి దేవుని సొమ్మునే అపహరించాడు. ఆ డబ్బుని విందులు, వినోదాలు, జల్సాలకి ఖర్చు చేశాడు. అవును కదా మాథ్యూస్? క్షమించండి దూతగారు, కొందరు సంఘ కాపర్లు నాకంటే ఘోరంగా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి? మీ సంఘ కాపరి ప్రకటించిన ఉపవాస ప్రార్థనలకు కూడా మీరు హాజరు కాలేదే. అలాంటప్పుడు సంఘ కాపరిని ప్రశ్నించే అర్హత మీకు లేదు. అది
దేవుని పని. ఉపవాసం ఉండి ప్రార్థించే ఓపిక మాకెక్కడిది? మీ డ్రైవర్ జేమ్స్ ని చూడండి. మీకు సేవలు చేస్తూ ఎంతో అలసిపోయినా ఉపవాస ప్రార్థనలకు హాజరై నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటి ప్రార్థన చేశాడు. మరి మీరేం చేశారు? టీవీల ముందు కూర్చొని కాలయాపన చేశారు. ఇంతకీ మా విషయంలో మీ తీర్పు ఏమిటి? దేవుని తీర్పు ప్రకారం జేమ్స్ పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండబోతుండగా మీరు జేమ్స్ క్రింద మిగుల అల్పులుగా ఉంటారు. అయ్యో, నిర్లక్ష్యం చేసి ఎంతగానో దుఃఖపరిచాం. చూడండి, మీరు మారు మనసు పొందవలసింది పరలోక రాజ్యంలో కాదు, భూలోకంలో ఉండగానే మీరు మారు మనసు పొందవలసి ఉండెను. ఇక మీరు వెళ్ళండి. జేమ్స్ తో పోల్చుకుంటే అతని కన్నా దాన ధర్మాలు పుణ్యకార్యాలు నేనే చేశాను కాబట్టి అతని కన్నా గొప్ప బహుమతి నాకే వస్తుంది. రాజశేఖర్, దూత గారు, ఈ జ్ఞాపకార్థ గ్రంథం ప్రకారం నీవొక గర్విష్ఠివి. నీవు యేసుక్రీస్తు రక్తంలో కడుగబడలేదు. నీకు ఆ రక్షణ లేదు. కాబట్టి నీ గమ్యస్థానం నరకం. అదేం దూత గారు, నేను ఎన్నెన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, మరి నాకు నరకమంటారేంటి? నీవు చేసిన దాన ధర్మాలు పుణ్యకార్యాల వెనుక నీ స్వార్థం ఉంది. అడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చి నీ ఘనత కొరకు చేయించుకున్నావు. కటౌట్లు పెట్టించుకున్నావు, దండలు వేయించుకున్నావు. నీవే దేవుడిగా ప్రజల చేత పూజలు చేయించుకున్నావు. ఒక్కసారి అలా చూడు. ఇవన్నీ పుణ్యకార్యాలే కదా దూత గారు. పరలోకంలో నాకు కాస్త చోటిప్పించండి. నీలాంటి వాడికి చీమ తలకాయంత చోటు కూడా పరలోకంలో లేదు. పరలోకంలో చోటు కావాలంటే భూలోకంలో యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. నువ్వు అలా చేయలేదు. ఇక నరకానికి వెళ్ళు. చీకటి లోకానికి రారాజుని సాతాన్ని నిన్ను వదిలేయడానికి అనుకున్నావా? నేనొచ్చింది భూలోకంలో నిన్ను సంపాదించుకోవడానికి ఎన్ని ఉపాయాలు పన్నానో తెలుసా? భూలోకంలో అక్కడ నేను ఎప్పుడు చూడలేదే. నేనెవ్వరికీ కనిపించను. చెడు మార్గంలో నడిపిస్తాను. రాబట్టుని తాగుబోతులు చేసింది నేనే. నీకు దేవుడి గురించి తెలియకుండా చేసింది నేనే. జనాన్ని హింసించడానికి నిన్నొక ఆయుధంలా వాడుకున్నాను. నాకిష్టమైన పనులు నీ ద్వారా చేయించి నా రక్తదాహం తీర్చుకున్నా. జీవపు డంభం నా మారణాయుధం. దాన్ని నీ చేతుల్లో పెట్టాను. గర్వంతో పొంగిపోయావు. పొగరు నీ తలకెక్కింది. నువ్వేం చేసినా అది నీకోసమేనన్నట్లుగా నడుచుకున్నావు. ఇక పదా మన ఇంటికి. ఇలా అదెక్కడ? ఎక్కడేంట్రా? నరకంలో. కావాలంటే చూడు. నరకంలోనా? బాబోయ్, నేను రావాలి. కుదరదు, రావాలి. నీకు మన నరకంలో తప్ప పరలోకంలో చోటు లేదు. లేదు. తప్పదు.